ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 3 నెలల పాటు పలమనేరు డివిజన్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. చిత్తూరులో నిర్వహించిన పీజీఆర్ఎస్లో దాదాపు 250 అర్జీలు వచ్చాయని, ఇందులో రెవెన్యూ సమస్యలు అధికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. పలమనేరు డివిజన్లో వరుసగా పీజీఆర్ఎస్ నిర్వహించడం వలన పలమనేరు డివిజన్ నుండి అందే అర్జీల సంఖ్య తగ్గాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు పాల్గొనేలా శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల అర్జీలకు సంబంధించి అక్నాలెడ్జ్మెంట్లు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. పరిష్కరించిన అర్జీలకు ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని, నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ రోజు 3 వారం తర్వాత చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో గ్రీవెన్స్ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా 3 వారం పలమనేరులో చేశాము. ప్లాన్ అంటే పలమనేరులో 3 నెలల వరకు చేయాలి. సో ఈ వారం బ్రేక్ ఇవ్వడం జరిగింది. వచ్చే వారం మళ్ళీ పలమనేరుకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఆ గ్రీవెన్సెస్ స్టెబిలైజ్ చేయాలి. కానీ ఈరోజు అబ్జర్వ్ చేయడం జరిగింది, పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి గ్రీవెన్సెస్ తగ్గినాయి. చాలా మంది జనాలు రాలేదు. మ్యాక్సిమం చూస్తే 250 వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఈ గ్రీవెన్సెస్ రెవెన్యూ సంబంధించి కొన్ని ఎక్కువ గ్రీవెన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని రిపీటెడ్ గ్రీవెన్సెస్ కూడా వస్తున్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నాయి, పార్టీషన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ గ్రీవెన్సెస్ క్వాలిటీ పరంగా రిజాల్వ్ చేయాలి కూడా ఫీల్డ్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. కొన్ని కోర్ట్ కేసెస్ సంబంధించి కూడా జనాలు వస్తున్నారు. సో యాజ్ పర్ ద ప్రాసెస్ నోటీస్ ఇచ్చి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తాము. వచ్చే వారం మళ్ళీ పలమనేరులోని గ్రీవెన్స్ కండక్ట్ చేయాలి.